ఫైల్ తెచ్చినావు? బ్యాంక్ లో లోన్ గిట్ అప్లై చేసావా ఏంది? ఇదండి బయోడేటా అండి, మా అమ్మగారు అరేంజ్ చేశారండి. అరేంజ్ చేసుడేంది? ఇప్పుడు మీ అమ్మ క్రియేటివిటీ ఇవాల్యుయేట్ చేయాలనా ఏంది? నేను యాక్చువల్లీ మా అమ్మగారు అన్నారండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నారండి. ఫస్ట్ ఇంప్రెషన్ అంటే షర్ట్ గిట్లా నేను ఇస్త్రీ వేసుకోకుండా వేసుకొస్తారా? అంటే మీ అమ్మ ఐరన్ స్ట్రైక్ చేసిందా ఏంది? ఓకే ఓకే రిలాక్స్. ఇప్పుడు నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంది? బిజినెస్ లేకపోతే జాబా? మా అమ్మగారండి బిజినెస్ కంటే జాబే సెక్యూర్ ఉంటుంది అన్నారండి. అందుకే అన్ని ఐటీ కంపెనీస్ లో మా అమ్మగారే అప్లై చేశారండి. నేను నీ ఫ్యూచర్ ప్లాన్ గురించి అడుగుతున్నా, మీ అమ్మది కాదు. కొంపదీసి నువ్వు మీ అమ్మతో ప్రాక్సీ అయితే చేపిస్తలేవు కదా? అంటే నా ప్రతి ఇంటర్వ్యూకి మా అమ్మగారే నన్ను ప్రిపేర్ చేసి దగ్గరుండి తీసుకెళ్తారండి. నా తెలిసి నువ్వు అమెజాన్ లో కూడా ఏదైనా ఆర్డర్ పెట్టాలంటే మీ అమ్మ అప్రూవల్ కావాలి కదా నీకు? నేను ఆర్డర్ పెట్టనండి, మా అమ్మగారే ఆర్డర్ పెడతారండి. రాధిక కూల్ కూల్ కూల్. నీకు కుకింగ్ ఇట్లా వస్తుందా రాదా? టీ అండ్ బ్రెడ్ టోస్ట్, బ్రెడ్ జాము, బ్రెడ్ బట్టరు ఇవన్నీ నేర్పించారండి మా అమ్మగారు. గిన్నె నేర్పించుడేముంది, చిన్న పిల్లలకి ఇట్లా చేస్తారు. అది గ్యాస్ స్టవ్ పైన కుకింగ్ అంటే కాస్త డేంజర్ కదండి. అందుకే స్టవ్ లేకుండా వేరే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ఎలాగైతే చేసుకోవచ్చో అవన్నీ నేర్పించారండి. అంటే మంటలేని వంట చేసి పెడతావన్నమాట. గది సరే, నీకు ఇంతకు ముందు లవ్ స్టోరీస్ గిట్ల ఏమైనా ఉన్నాయా? అదే ఎక్స్ గట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అబ్బే లేదండి, నేను వాటికి చాలా దూరం అండి. మా అమ్మగారు ముందే చెప్పారండి, అలాంటివన్నీ చేస్తే లైఫ్ లో డిస్ట్రాక్షన్ ఉంటుందని. అమ్మా అమ్మా అమ్మా, నాకు తెలిసి నీ బర్త్ సర్టిఫికెట్ల గిట్లా మీ నాయన ప్లేస్ లో కూడా మీ అమ్మ పేరే ఉంటుంటది. యాక్చువల్ గా నాకు నాన్నగారు లేరండి, మా అమ్మే నన్ను పెంచారండి. షీఈస్ మై బోత్ మామ్ అండ్ డాడ్. నైస్ సెంటిమెంట్. కానీ పెళ్లికి పార్ట్నర్ కావాలి, అమ్మ కాదు. నేను ఏ డెసిషన్ తీసుకున్నా మా అమ్మగారు ఒపీనియన్ తీసుకుంటానండి. గప్పుడే అర్థమైంది నాకు, హనీమూన్ డెస్టినేషన్ గిట్లా మీ అమ్మని అడిగి నువ్వు డిసిషన్ తీసుకుంటావని. సర్లే, అనుకునేది అయితే ఏంది? ఒక ముచ్చట, నీకు ఆడపిల్లలు ఏం నచ్చుతాయి అంటే నీకేం కావాలి? అంటే మా అమ్మగారు అన్నారండి, కొంచెం ట్రెడిషనల్ కలర్ఫుల్. కలర్ఫుల్ ఏంది? అదేమన్నా రంగోలి ముగ్గా ఏంది? అది సరే, ఇంకా అంటే డీసెంట్, సాఫ్ట్ స్పీకింగ్, కుకింగ్ వచ్చిన వాళ్ళైతే అమ్మగారు వెంటనే ఓకే చెప్పేయమన్నారండి. కుకింగా? బాగా కుక్ చేస్తే ఎన్ని రేటింగ్స్ ఇస్తావేంది? ఒక పని చేయి, నువ్వు బావర్చిలా షెఫ్ని పెళ్లి చేసుకో, నీకు ఆర్డర్ కూడా ఫ్రీగా ఇస్తారు. నాట్ జస్ట్ కుకింగ్ అండి, కేరింగ్ కూడా. మా అమ్మగారు నన్ను ఎలాగైతే కేర్ తీసుకుంటారో అలా కేర్ తీసుకునే వాళ్ళు కావాలి. మల్లమ్మ కాడికొచ్చిండు. ఓ పని చేయి, నువ్వు ఓల్డ్ ఏజ్ హోమ్ కి పో, ఆడ స్టాఫ్ ఎత్తుకొని గాలిని పెళ్లి చేసుకో, గదే సెట్ అవుతుంది నీకు. అవన్నీ కాదురా బాయ్, మూవీస్ గిట్లా చూస్తావా? గదే ఐటమ్ సాంగ్స్ చూస్తావా? అయ్యో లేదండి, అవన్నీ చూడనండి. అవన్నీ మన సోల్ ని డిస్ట్రాక్ట్ చేస్తాయి, స్పాయిల్ చేస్తాయి అని మా అమ్మగారు చెప్పారండి. వాటికి నేను చాలా దూరం ఉంటానండి. నా తెలిసి ఇది బర్త్ టైంలో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డివోషనల్ సాంగ్ పెట్టిర్రో ఏందో. ఓకే, పెళ్ళైతే గిట్లా నీ పెళ్ళాన్ని ఎట్లా ట్రీట్ చేస్తావు అంటే ఎట్లా చూసుకుంటావు? మళ్ళా పెళ్ళయ్యాక అండి ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తానండి. ప్రిన్సెసా? అందరికి ఇట్లా క్వీన్ అంటారు అనుకుంటా కదా? అయ్యయ్యో అది కాదండి, మా అమ్మగారు క్వీన్ అయినప్పుడు నేను ప్రిన్స్ కదండి, నేను ప్రిన్స్ అయినప్పుడు మీరు ప్రిన్సెస్ కదండి. అయ్య బాబోయ్, నాకు సిగ్గుచేస్తుంది. దీనికి గంట సిగ్గుపడుతున్నావు ఎందుకు నువ్వు? రోత కంపరం రెండు ఉడుతున్నాయి నాకు. ఇప్పుడు నీకు నీ వైఫ్ కి గిట్లా కొట్లాట అయితే ఎట్లా సాల్వ్ చేస్తావు? కొట్లాట అండి, అవన్నీ మా అమ్మగారు ఇంకా నాకు ట్రైన్ చేయలేదండి. గిట్లా దేనికి ట్రైనింగ్ తీసుకుంటుండేడు? సరే, గది ట్రైనింగ్ తీసుకున్నాక చెప్తావు గానీ, ఇప్పుడు మీ వైఫ్ కి గిట్లా ఫీవరో హెడ్ ఏకో వచ్చిందనుకో ఏం చేస్తావు? అయ్యో దాంట్లో ఏముందండి, మా అమ్మగారికి ఫోన్ చేసి మెడిసిన్ డోసేజ్ ఎంతో కనుక్కుంటానండి. అంటే డాక్టర్ కి ఇట్లా ఫోన్ చేయవా? అయ్యో డాక్టర్ కి ఎందుకండి, వైద్యుడు దైవంతో సమానం అంటారు కదండి. ఇంట్లో దైవాన్ని పెట్టుకొని వేరే దైవాన్ని పిలవడం ఎందుకండి? అందుకే మా అమ్మకి ఫోన్ చేసి పిలుస్తానండి.